బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పాకిస్తాన్ ను డైవర్ట్ చేసి భారత్ గట్టి దాడి చేసింది. ప్రధానంగా మనం చూడొచ్చు ఈ రోజు 259 జిల్లాల్లో మాక్ డ్రిల్ కు భారత ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ జరగబోతోంది. అంటే ఎప్పుడైనా ఒక యుద్ధానికి ముందు కానీ ఏదైనా ఒక చర్యకు పాల్పడటానికి ముందు కానీ మొత్తం దేశ ప్రజలను సమాయత్తం చేసే దిశగా మాక్ డ్రిల్ అంటే సివిల్ మాక్ డ్రిల్ చేయడం అనేది ఆనవాయితీ. 1971 యుద్ధం ముందు కూడా ఇలాగా జరిగింది. అంటే త్వరలో భారత్ ఏమైనా చర్య తీసుకోబోతుందా అన్న ఒక మీమాంసకు పాకిస్తాన్ని గురి చేస్తూ ఒక రకంగా ఈరోజు తెల్లవారుజామున చేసిన అటాక్స్తో పాకిస్తాన్ నివ్వెర్రపోయింది. ఒక రకంగా డైవర్షన్ చేసి కళ్ళు గప్పి ఒక రకంగా అటు భారత్ చేసిన స్ట్రైక్స్తో అటు పాకిస్తాన్కి ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి ఉంది. 9 స్థావరాలపై అటాక్ చేయడమే కాదు, ప్రతి టార్గెట్ను అద్భుతంగా రీచ్ అవటం. దాదాపు ఈ ఘటనలో 80 నుంచి 90 మంది టెర్రరిస్టులు మరణించారు. ఇంకా సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. మరి కాసేపట్లో భారత రక్షణ శాఖ దీనికి సంబంధించి బ్రీఫ్ కూడా చేయబోతోంది. ఎలా అర్థం చేసుకోవాలి అంటే మాక్ డ్రిల్స్కి ముందే పాకిస్తాన్ను డైవర్ట్ చేసి భారత్ దెబ్బ కొట్టిన ఈ స్ట్రాటజీని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మన ప్రతివ్యూహంలో భాగంగా సతీష్ గారు సామం దానం భేదం దండం అని చెప్పాను. వీ హావ్ టు ప్లాన్, విల్ ప్రిపేర్, విల్ పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనే మాట కూడా చెప్పాను. అన్నిటికీ మించి శత్రువుకి మళ్ళీ ఇంకొకసారి వెన్నులో వణుకు పుట్టే విధంగా శత్రువుని మనము ఎలా కొట్టాలి అనే దాని మీదే మనం చాలా హోంవర్క్ చేసి కొట్టడం జరిగింది. కాబట్టి దీన్ని మనము చాలా సీరియస్ గా తీసుకొని దీనికి సంబంధించిన ప్రతిదీ మనము కేంద్ర ప్రభుత్వం ఏవైతే మనకి ఇప్పుడు ఇది ఇస్తుందో ఇది ఆచరణలు ఇవాళ ఇండియా మొత్తం సివిల్ మాక్ డ్రిల్స్కు భారత ప్రభుత్వం సిద్ధమైంది. కానీ మాక్ డ్రిల్స్కు ముందే అటు పాకిస్తాన్కు గట్టి దెబ్బతీసింది. మాక్ డ్రిల్స్ తర్వాత అటాక్స్ ఉంటాయని పాకిస్తాన్ ఊహించింది.